మిత్రులు అడుగుతున్నారు పినియల్ ఇంప్లాంట్ సర్జరీ గురించి. ఇన్ ప్లాంట్ అంటే లోపల పెట్టేది, ఎక్స్‌ప్లాంట్ అంటే బయట పెట్టేది. ఇప్పుడు ఎముకలు విరిగినప్పుడు ఏం చేస్తామంటే ఒక సిమెంట్ పట్టీ వేసి ఇలా పెట్టి పెడతాం. మనకు కనబడుతుంటది అందరికీ. సో, అది ఎక్స్‌ప్లాంట్. అలా కాకుండా ఎముకలు బాగా విరిగినప్పుడు ఆపరేషన్ చేసి లోపల ఒక స్టీల్ రాడ్ వేశారని చెప్తుంటారు. ఎస్పెషల్లీ కాళ్ళకు, చేతులకు ఇట్లాంటివి జరుగుతుంటాయి. సో, అది ఇంప్లాంట్ అంటారు. ప్రతి ఇంప్లాంట్‌కు కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. ఇవన్నీ సైంటిఫిక్‌గా బాగా టెస్ట్ చేసిన తర్వాతే మార్కెట్‌లోకి కంపెనీస్ వదులుతాయి. ముఖ్యంగా రిజెక్షన్ లేకుండా ఉండడం. ఫారిన్ బాడీ కనుక బాడీ దాన్ని రిజెక్ట్ చేయకుండా ఉండాలి. రెండోది సఫిషియంట్ స్ట్రెంగ్త్, బాగా అవసరమైనంత బలం ఉండాలి. ఇప్పుడు చేతులకు వాడే స్ట్రెంగ్త్ డిఫరెంట్ ఫ్రమ్ కాళ్ళ మీద వాడేది. సామాన్యంగా కాళ్ళల్లో మన శరీరం బరువంతా కూడా కాళ్ళకే ట్రాన్స్మిట్ అవుతుంటుంది. నడవాలన్నా, రన్నింగ్ చేయాలన్నా, పార్టీకి వెళ్ళాలన్నా, ఎలాంటిది ఏ యాక్టివిటీకైనా కూడా కాళ్ళ మీద విపరీతమైనటువంటి స్ట్రెస్ ఉంటుంది. సో, ఆ ఇంప్లాంట్ అంత స్ట్రెస్‌ను ఆపగలుగుతుందా లేదా అనేది టెస్టులు చేసిన తర్వాతనే దాన్ని మార్కెట్‌లోకి వదులుతారు. సో, పీనిస్‌లో అంటే మానవ మగవాళ్ళ అంగంలో పెట్టే ఇంప్లాంట్‌ను ఫినైల్ ఇంప్లాంట్ అంటారు. ఇది ఫినైల్ ఇంప్లాంట్. ఇది జర్మన్ ఇంప్లాంట్. ఈ ప్రొమిడాన్ అనే కంపెనీ వాళ్ళు చేస్తారు. దీనికి మీరు చూస్తే ఇదంతా సిలికాన్, తెల్లగా ఈ ట్రాన్స్పరెంట్‌గా ఉండేది. మధ్యలో ఉండేది సిల్వర్ మెటల్. ఇది ముందు ఉన్నది మెత్తగా ఉంటుంది, ఇలా వంచొచ్చు. సో, మూత్రం పాస్ చేసినప్పుడు అప్పుడు ఇలా వంచినప్పుడు అది యూరిన్ స్ట్రెయిట్‌గా వెళ్ళకుండా కొంచెం కిందికి వచ్చి పడుతుంది. లేదా పినియల్ ఇంప్లాంట్ సర్జరీ తర్వాత అంగం ఇలా పైకి ఉండొచ్చు. అప్పుడు వాళ్ళు ఈ టిప్పును ఇలా వంచితే యూరినల్స్‌లో వెళ్ళి పడుతుంది. యూజువల్‌గా పినియల్ ఇంప్లాంట్స్ అరౌండ్ 20-25 సెంటీమీటర్స్ కన్నా ఎక్కువ ఉండవు. మనకు కనపడే పెనిసు మేబీ ఒకవేళ అతనికి 5 ఇంచెస్ ఉంటే అరౌండ్ 12 సెంటీమీటర్స్ ఉంటుంది. లోపల కూడా సుమారుగా 7-8 సెంటీమీటర్లు ఉంటుంది. సో, అరౌండ్ 20 సెంటీమీటర్స్ అనేది టోటల్ లెంత్ ఆఫ్ ది పెనిస్. మనకు బయటపడే కనిపించేది ఎంత ఉంటుందో కనిపించని డెప్త్ కూడా దీనికి ఒకటి ఉంటుంది. సమానంగా మనకు చెట్టు బయట కనబడిందంటే చెట్టు లోపల కూడా వేళ్ళు ఉంటేనే చెట్టు పైకి పెరగగలుగుతుంది. ఇది సింపుల్ కామన్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది ఇంప్లాంట్స్. ఈ ఇంప్లాంట్స్ ఎవరికి పెడతాము అంటే ఎవరైతే శృంగారంలో పాల్గొనడానికి ఇబ్బందులు పడుతున్నారో, ఎవరైతే పార్ట్నర్‌ను సాటిస్ఫై చేయలేకపోతున్నారో వాళ్ళందరికీ ఇది అవసరం. యూజువల్‌గా ఇది డయాబెటిస్ ఉన్న వాళ్ళలో ఈ ప్రాబ్లమ్ ఎక్కువ ఉంటుంది. వయసు వచ్చిన తర్వాత కూడా 50-60 ఏళ్ళు వచ్చిన తర్వాత ఈ ప్రాబ్లమ్స్ కూడా చాలా డీప్‌గా ఉంటాయి. ఈ మధ్య కాలంలో నాకు కొంతమంది కపుల్స్ వచ్చారు. రిటైర్డ్ పీపుల్. సార్, మేము పిల్లల్ని ఎప్పుడు కన్నామో, వాళ్ళని ఎలా పెంచామో, వాళ్ళను పెళ్ళిళ్ళు చేసాము, ఇల్లు కట్టుకున్నాం, ఇంకా అమెరికాకు పంపించాము. అసలు సంసారం చేసినట్టు కూడా మాకు గుర్తులేదు. తీరా ఇప్పుడు సంసారం చేద్దామంటే చేయలేకపోతున్నాము. మా భార్య చాలా కోఆపరేటివ్. నేను కూడా సహకరిస్తాను. బట్ ఎన్ని మందులు వాడినా, వయాగ్రా లాంటివి వాడినా ఇది పని అవ్వట్లేదు. సో, మాకు చాలా ఇబ్బందిగా ఉంది అని వచ్చేవాళ్ళు ఉంటారు. ఈ మధ్య కాలంలో వయసుతో నిమిత్తం లేకుండా చిన్నవాళ్ళు కూడా 28, 30 ఏళ్ళ వాళ్ళు కూడా పెళ్లి అవుతుంది. సంసారం చేయడానికి వాళ్ళకు ఆ శక్తి లేవట్లేదు. లేదా వాళ్ళకు ఉన్న శక్తి అంతా కూడా ఫోర్ ప్లేలోనే అయిపోతుంది. ఫోర్ ప్లే చేసేసరికి విపరీతంగా అలసిపోతారు. ఎవరైతే శృంగారంలో పాల్గొనదలుచుకున్నారో ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా ఏరోబిక్ ఎక్సర్సైజ్ చేయాలి. కనీసం 15-20 నిమిషాలు రన్నింగో, జంపింగో, స్కిప్పింగో, స్విమ్మింగో ఏదో ఒకటి నాన్ స్టాప్‌గా చేసినంత స్టామినా ఉంచుకున్న వాళ్ళు మాత్రమే శృంగారంలో పాల్గొనగలుగుతారు. కనుక శృంగారం అనేది శరీరంలో ఒక మంచి భాగం. ఎవరైతే శృంగారాన్ని ఫ్రీక్వెంట్‌గా చేస్తారో వాళ్ళకు లాంగవిటీ, చాలా సంవత్సరాలు బతుకుతారు. కేవలం బతకడమే కాకుండా మంచం మీద వాడి చచ్చిపోయే అవకాశాలు తక్కువ ఉంటాయి. కొద్దిమందికి ఏమిటంటే వాళ్ళకు కొంత వయసు వచ్చిన తర్వాత మలమూత్రాలు కూడా మంచం మీదనే చేయడము, వాళ్ళు ఇంకో వ్యక్తి వచ్చి వాళ్ళని లిఫ్ట్ చేస్తే కానీ వాళ్ళు బాత్రూమ్ దాకా వెళ్ళలేకపోవడం ఇవన్నీ ఉంటాయి. కొద్దిమంది వ్యక్తులకు శృంగారంలో పాల్గొనాలంటే ఒక వ్యక్తి వచ్చి వాళ్ళని తీసుకెళ్తే కానీ వాళ్ళు బాత్రూమ్ దాకా వెళ్ళలేరు. కానీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండకూడదు అనుకుంటే ఫ్రీక్వెంట్‌గా శృంగారంలో పాల్గొనాలి. అలా పాల్గొన్నప్పుడు ఆరోగ్యంగా ఉంటారు. మనస్సు ఆరోగ్యంగా ఉంటుంది, శరీరం ఆరోగ్యంగా ఉంటుంది, మీ పార్ట్నర్ కూడా ఆరోగ్యంగా ఉంటారు. లేడీస్ కూడా శృంగారంలో పాల్గొనకపోతే మేము వయసు వచ్చేసింది, నేను ఎందుకు పనికి రాకపోయాను మా ఆయనకు అనే ఫీలింగ్ ఉంటుంది. వాలిడేషన్ అంటారు. సో, వాళ్ళు హ్యాపీగా ఉంటారు, మీరు కూడా హ్యాపీగా ఉంటారు. చిన్న ఇబ్బంది ఏమిటి అంటే మగవాళ్ళకు వయసు వచ్చిన తర్వాత అంగం గట్టిపడదు. అమ్మాయిలకు వేజనల్ ఎట్రఫీ అంటారు. మెన్స్ట్రువల్ సైకిల్స్ ఆగిపోయిన తర్వాత మెనోపాజ్ అంటారు. ఆ స్టేజ్‌లో అది చిన్నవైపోయి దాంట్లో స్పేస్ లేకుండా అవుతుంది. చిన్న చిన్న సమస్యలే. మీరు మీ డాక్టర్‌లను కన్సల్ట్ చేస్తే వాటికి సొల్యూషన్స్ చెప్తారు. కొన్నిటికైతే సింపుల్‌గా ఒక ఆయింట్‌మెంట్ పెట్టుకుంటేనే సరిపోతుంది. కొద్దిమందికి పినియల్ ఇంప్లాంట్ కూడా పెట్టాల్సిన అవసరం వస్తూ ఉంటుంది. సో, పినియల్ ఇంప్లాంట్ సర్జరీ చేసిన తర్వాత కనీసం 20-25 ఏళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఏముండదు, అమ్మాయికి తెలియదు. మీరు చెప్తే తప్ప అతను ఇంప్లాంట్ పెట్టుకున్నాడా లేదా అనేది అమ్మాయికి మీరే కనిపించదు, తెలియదు.
ఓన్లీ థింగ్ ఇస్ ఇదేమిటి మొన్నటిదాకా మా ఆయన నిమిషం కూడా ఉండేవాడు కాదు, ఇప్పుడు అరగంట అయినా కూడా ఇంకా చేస్తున్నాడు అని అమ్మాయికి డౌట్ వస్తే తప్ప, డౌట్ వచ్చి ముట్టుకొని చూస్తే తప్ప, బాగా ట్రైనింగ్ ఉన్న డాక్టర్స్ అయితే తప్ప అంత ఈజీగా కళ్ళతో చూస్తే మాత్రం చెప్పలేరు.